అమ్మా, ఈ ఏడాది దీపావళి ఎప్పుడు? 20వ తారీఖమ్మా. ఏదో కాంట్రవర్సీ నడుస్తోంది. 19థా, 21స్టా? 18th ధనత్రయోదశి, 19th ఉదయం నరక చతుర్దశి ఉంది గనక సాయంత్రం 5 అమావాస్య, 5:30కో ఎంతకో అమావాస్య వచ్చింది గనక దీపం పెట్టే సమయానికి అమావాస్య ఉంది. అందువల్ల దీపావళి అమావాస్య 20వ తారీఖు మాత్రమే. ఎందుకు ఈ సమస్య వచ్చింది అంటే వాట్సాప్ యూనివర్సిటీలు, తర్వాత యూట్యూబ్ యూనివర్సిటీలు అనేక రకాలైనటువంటి మాటలు వాళ్ళకి తోచినవి మాట్లాడుతూ ఉంటారు. చేతిలో సెల్ ఫోన్ ఉంటుంది, నోట్లో నాలుక ఉంటుంది, వినే వెర్రి గొర్రెలు కూడా ఉంటారు. అందువల్ల ఎందుకు అంటే వాళ్ళు చెప్పేది సూర్యోదయానికి అమావాస్య లేదు గనక ఈరోజు దీపావళి చేసుకోనక్కర్లేదు అని. 21వ తారీఖు ఉదయం సూర్యోదయానికి అమావాస్య ఉంది కనుక ఆ రోజు చేసుకోవాలని. కానీ సాయంత్రానికి అమావాస్య లేదు. లేదు, దీపావళి సాయంత్రం కదా ఉండాలి. ముఖ్యం. ఎందుకంటే ఒక్కొక్క పండగకి తిథిని ఒక్కొక్కటిగా తీసుకోవడం, ఒక పద్ధతిలో తీసుకోవడం ఉంది. కొన్నింటికి రాత్రి గల తిథి చూసుకుంటారు, కొన్నిటికి పగలు. మనం సంకల్పం చెప్పుకునేటప్పుడు తప్పనిసరిగా సూర్యోదయానికి ఏది ఉందో అది చెప్పుకుంటాం. కానీ కృష్ణాష్టమి, శివరాత్రి, దీపావళి అమావాస్య, లక్ష్మీ పూజ చేయడం, దీపాలు పెట్టుకోవడం, ఇవన్నీ కూడా రాత్రి తిథి ఉన్నప్పుడే చేసుకుంటాం. పోనీ మర్నాడు 21వ తారీఖున సూర్యాస్తమయం తర్వాత కానీ తిథి ఉన్నట్టయితే అమావాస్య తిథి ఆనాడు చూసుకునేవాళ్ళం. కానీ 21వ తారీఖున సూర్యాస్తమయానికి లేదు కనుక 20వ తారీఖు మాత్రమే దీపావళి చేసుకుంటాం. ఆ రోజే సాయంత్రం దీపాలు పెట్టుకోవడం. ఈ ప్రాంతంలో వాళ్ళు హారతులు ఇచ్చుకోవడం ఒకటి ఉంది. హారతులు ఇచ్చుకోవడం ఇట్లాంటివన్నీ కూడా 20వ తారీఖే చేసుకోవాలి. అయితే ఈ ఏడాది దీపావళి 20వ తారీఖే. 20వ తారీఖేనమ్మా. ఉదయం నరక చతుర్దశి, సాయంత్రం దీపావళి, రెండు ఒకరోజే. ముందు రోజు ధనత్రయోదశి. ధనత్రయోదశి అన్నావు కాబట్టి ధనత్రయోదశి గురించి అడగాలమ్మా. అంటే తప్పనిసరి. ఇది చాలా మంది ఆల్రెడీ దీని గురించి మాట్లాడతారు. దీని గురించి చాలా చర్చలు కూడా జరిగాయి. ధనత్రయోదశి రోజు బంగారం కొనాలి, కొంటారు, కొనవలసిందే లాంటివి కొన్ని చర్చలు జరుగుతూ ఉంటాయి. ఎందుకు అలా అంటారంటే దాని పేరు ధనత్రయోదశి అని ఎందుకు వచ్చింది? ఆ రోజు బంగారం కొనాలి, కొనాల్సిందే అని ఎందుకంటారు? ధనత్రయోదశి అంటే ఆ రోజు ధన్వంతరి పుట్టాడు. ఆ, ధన్వంతరి జయంతి ఆ రోజు. మనకి భారతదేశంలో డాక్టర్స్ డే ఆ రోజు చేస్తాం మనం. ధన్వంతరి దేవతలకి వైద్యుడు గనక ధన్వంతరి ఆవిర్భవించిన రోజు వైద్యుల్ని గౌరవించుకోవడం సంప్రదాయం గనక ధనత్రయోదశి వైద్యుల దినోత్సవంగా చూసుకుంటాం. దీన్ని బట్టన్న అర్థం కావాలి కదా ధనత్రయోదశి. అయితే ధనం అన్నది అన్నిటికన్నా గొప్ప ధనం. ఆరోగ్యం గనక ఆ రకంగా ఆలోచించారా అని కూడా ఆలోచించాలి. కానీ ఉద్దేశం అది కాదు. ధనత్రయోదశి నాడు సాయంత్రం యమదీపాలని పెడతాం. బంగారం కొనాలంటే యమదీపాలు ఎందుకు పెడతాం? గుర్తుంచుకోండి. అంటే ఆరోగ్యానికి యముడికి సంబంధం ఉందా లేదా? ఉంది. కనుక యమదీపం పెడుతున్నామంటే మేము ఆరోగ్యంగా ఉంటాము, మేము ధన్వంతరిని పూజించాము. యమ, నువ్వు మా దగ్గరికి వస్తే మేము పెట్టిన దీపాలు చూసి వెళ్ళిపోనాయనా, అంతేగాని మాకు అకాల మృత్యువు, అపమృత్యువు రాకుండా చూడమని చెప్తాం. ఇది నిజమా అని చాలామందికి సందేహం వస్తుంది, ముఖ్యంగా మీలాంటి యువతరానికి. ఇది నిజము అనడానికి నిదర్శనం ఏమిటంటే నరక చతుర్దశి రోజున తెల్లవారుజామునే అభ్యంగన స్నానం చేస్తారు. తెల్లవారుజామున ఎప్పుడు చేయాలని మనకి ధర్మశాస్త్రాలు చెప్తున్నాయి అంటే ఇంకా చంద్రుడు ఉండగా చేయాలట. చతుర్దశి నాడు చంద్రుడు ఎప్పుడు అస్తమిస్తాడు అంటే సుమారుగా తెల్లవారుజామున బ్రాహ్మీ ముహూర్త సమయం అటు ఇటుగా, అంటే 4:30-5 లోపల అభ్యంగన స్నానం చేయాలి. అభ్యంగన స్నానం అంటే నెత్తి నీళ్లు పోసుకోవడం కాదు. ఒంటికి నూనె రాచుకుని, నువ్వుల నూనె రాచుకుని, ముఖ్యంగా దీపావళికిను తరువాత సంక్రాంతికి కూడా చేయవలసిన పని ఏమిటంటే నువ్వుల పిండితో ఒళ్ళు రుద్దుకుంటారు.
ఎందుకంటే రాబోయేది శీతాకాలం. శీతాకాలంలో మన శరీరాన్ని తగినట్టుగా చలి తట్టుకోవడానికి తయారు చేయడానికి సిద్ధపడుతున్నాం మనం. హౌ సైంటిఫిక్. అందుకని నువ్వుల నూనె తలకి పెట్టుకోవాలి, ఒంటికి నువ్వుల పిండే రాచుకోవాలి, కుంకుడుకాయలు మొదలైన వాటితో చేసేవారు పూర్వం. ఆ తర్వాత ఇప్పుడు ఎవరిష్టం వాళ్ళది. పైగా రాగి కాగులో నీళ్లు కాచుకుని స్నానం చేస్తారు. రాగి కాగుని ముందు రోజే తోమి సిద్ధంగా పెట్టుకుంటారు. దానికి తోమి దానికి పసుపు అదేంటి విభూది కుంకం పెట్టి రెడీ పెట్టి దానితో నీళ్లు కాచుకుని రాత్రి అంతా అందులో ఉంచి మర్నాడు పొద్దున వెచ్చబెట్టి స్నానం చేసుకుంటారు. ఇది అయ్యాక ఏం చేస్తారంటే పెద్దలు యమతర్పణాలు ఇస్తారు. యమతర్పణాలు ఇస్తున్నామంటే నరక చతుర్దశికి ఆ పేరు ఎందుకు వచ్చిందో అర్థం చేసుకోండి. ముందు రోజు యమదీపాలు ఎందుకు పెట్టుకుంటున్నారో అర్థం చేసుకోండి. అది ధన్వంతరి జయంతి అవడమే సమంజసంగా అనిపిస్తోందా, అనిపించట్లేదా? అంతే. ఇది అయిన తర్వాత సరే పిల్లలైతే టపాకాయలు కాల్చుకుంటారు నరక చతుర్దశి తెల్లవారుజామున స్నానం చేశాక. ఆ తర్వాత దీపావళి సాయంకాలం ఇంకా దీపాలు పెట్టడానికి టపాకాయలు కాల్చడానికన్నా ముందు మగపిల్లల చేత దివిటీలు కొట్టిస్తారు. గోగు పుల్లలకి పెద్ద పెద్ద ఒత్తులు కట్టి ఆ, దక్షిణం దిక్కు వైపుకి తిరిగి ఇలా కొట్టిస్తారు. కొట్టించిన తర్వాత ఏం చెప్తారు అక్కడ? దిబ్బు దిబ్బు దీపావళి మళ్ళీ మళ్ళీ వచ్చే నాగుల నాగుల చవితి. ఇది అక్కడ చెప్పే మాట. అయిన తర్వాత వచ్చి కాళ్ళు చేతులు కడుక్కుంటారు పిల్లలు. పొద్దునేమో పెద్దవాళ్ళు తర్పణాలు ఇస్తారు నరక చతుర్దశి రోజున. అమావాస్య నాడు కూడా తర్పణాలు ఇస్తారు, ఎందుకంటే అమావాస్య పితృతిథి. అవును. అందువల్ల సంప్రదాయం తెలిసిన వాళ్ళు పండగ అయినా సరే అమావాస్య దీపావళి అమావాస్య నాడు తర్పణాలు ఇవ్వడం, బ్రాహ్మణులకి దానాలు చేయడం అన్నీ చేస్తారు. మరి పిల్లలు ఏం చేస్తారంటే దక్షిణపు దిక్కు వైపుకి తిరిగి, దక్షిణమేమో యముడికి సంబంధించిన దిక్కు, ఆ వైపుకి తిరిగి దిబ్బు దిబ్బు దీపావళి అని కొట్టి కాళ్ళు చేతులు కడుక్కుని వచ్చి నిప్పుల మీద సాంబ్రాణి వేసి అప్పుడు మిఠాయిలు తింటారు. అప్పుడు పెద్దవాళ్ళ దీపాలు పెడతారు తులసి దగ్గర. అంటే ఇదంతా దేనికి సంబంధం? మూడు కలిపి చెప్పానంటే ఇదంతా పితృదేవతల ఆరాధనలో భాగం. దక్షిణాయనం కదా, దక్షిణాయనం పితృదేవతలకు సంబంధించింది. ఇంకా కొద్ది రోజుల్లో అయిపోతుంది దక్షిణాయనం. అయిపోతుంది. అవును. అందుకని సరిగ్గా మధ్యలో ఉంటుంది దక్షిణాయనం, మధ్యలో ఇది కనుక పితృదేవత ఆరాధనలో భాగంగా ఉంటుంది. ఇక్కడ నరక చతుర్దశి అన్నప్పుడు నరకమే యముడి యొక్క స్థానం. అది ఇలా చేస్తే మళ్ళీ అనుమానం రావచ్చు, ఇదేమిటి ధనత్రయోదశి నాడు బంగారం కొంటారు కదా, ఇది ఎక్కడి నుంచి వచ్చింది తాపత్రయం, ఈ అలవాటు ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఇది రావడానికి ఒక కారణం ఉంది అని నాలాంటి వాళ్ళకి అనిపిస్తూ ఉంటుంది. ఏదైనా ఒక ఆచారం రావడానికి కానీ, ఆచారంలో మార్పులు రావడానికి కానీ ఒక కారణం లేనిదే రాదు. ఎందుకంటే ప్రయోజనమనుద్దిశ్య నమందోపి వర్తతే అని, ప్రయోజనం లేకపోతే ఓ తెలివి తక్కువ వాడు కూడా ఏ పని చేయడు. ఇది ఎందుకు వచ్చి ఉంటుంది? ఇది ఎందుకు వచ్చి ఉంటుందంటే ఇప్పటికి కూడా మనం చూస్తూ ఉంటాం, ఉత్తర దేశంలో వ్యాపారస్తులందరూ దీపావళి నాడు పాత పుస్తకాలు పక్కకు పెట్టి లెక్కల పుస్తకాలు కొత్తవి మొదలు పెడతారు. అవును. అంటే వాళ్ళకి ఇది ఫైనాన్షియల్ ఇయర్ ప్రారంభం, చాలా పెద్ద పండగ, చాలా పెద్ద వ్యాపారస్తులకి. పండగ. దానికి తోడు ఏమిటంటే ఒకప్పుడు సంవత్సరాన్ని ఈ పక్కన వాళ్ళందరూ, ఈ పశ్చిమ దిక్కున ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా సంవత్సర ప్రారంభం దీన్నిగానే చేసుకునేవారు దీపావళి. అవును. చాలా మందికి ఇది న్యూ ఇయర్ కూడా. న్యూ ఇయర్. అవును. అందువల్లే కొత్త పుస్తకాలు కొత్త లెక్కలు మొదలు పెడతారు. ఈ సందర్భంలో వ్యాపారస్తులు ఏం చేస్తారు? లెక్కలన్నీ క్లోజ్ చేస్తారు. ఎవరికన్నా వీళ్ళు అప్పు ఉంటే తప్పనిసరిగా అప్పు తీరుస్తారు కష్టపడైనా. ఎవరి దగ్గర నుంచైనా అప్పు రావాలంటే వెళ్ళి తెచ్చుకుంటారు. నీకు కావాలంటే నేను మళ్ళీ ఇస్తా కానీ ముందు మాత్రం నాకు ఇచ్చేయమని. అలా తెచ్చుకుని ఆ రోజుకు లెక్కలు సరి చేసుకుంటారు. ఈ సరి చేసుకున్న తర్వాత లాభం ఏదైతే ఉందో ఆ లాభం మొత్తం మళ్ళీ పెట్టుబడి పెట్టకుండా కొంత ఎసెట్గా ఉంచదలుచుకుంటారు. ఈ ఎసెట్గా ఉంచదలుచుకున్న వాళ్ళు, ఈ వ్యాపారస్తులు ఎవ్వరూ ఇళ్ళు కొనరు, పెద్దగా స్థలాలు కొనరు,
పొలాలు కొనరు. వ్యవసాయం చేసుకుంటూ కూర్చుంటే వ్యాపారం ఎవరు చేస్తారు? మీరు గమనించినట్టయితే వాళ్ళు మనలాగా ఫ్లాట్స్ బోల్డ్ కొనేసుకోరు. వాళ్ళు ఉండడానికి తగింది కొనుక్కుంటారు. లేదంటే అద్దె దాంట్లో అన్నా ఉంటారు గానీ, వ్యాపారంలో పెట్టుబడి పెడతారు. కదా! మరి మిగిలిన దాన్ని మొత్తం అంతా పెట్టుబడి పెడితే ఎప్పుడన్నా ఇబ్బందొస్తే ఎట్లా? ఏదో తేడాలొస్తాయి. మనం చూస్తున్నాం కదా ఎన్ని రకాలు. ప్రస్తుతం అల్లకల్లోలంగానే ఉంది కదా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అంతా కూడా. అవును. అవును. ఎప్పుడే తేడా వస్తుందో, ఏ తేడా వచ్చినా మళ్ళీ మనకి ఇబ్బంది లేకుండా ఉండడానికి ఏది బావుంటుంది? చటుక్కున అమ్ముకోవడానికి పనికొచ్చేది బంగారం. వెంటనే మనకు సొమ్మొస్తుంది. పొలం అమ్మలేము, ఇల్లు అమ్మలేము, ఇంకేది స్థిరాస్తులు వేటిని కూడా సొమ్ము చేసుకోవడానికి సమయం. మామూలుగా కూడా అందరూ మగవాళ్ళైనా, ఆడవాళ్ళైనా ఒంటి మీద ఒక ఉంగరమో, ఒక బంగారం గొలుసు వేసుకుంటారు. అత్యవసరానికి ఆదుకుంటుందని. కనుక వీళ్ళకొచ్చిన లాభంలో ఓ ₹1,00,000 లాభం వచ్చిందనుకో పెట్టుబడిలో, మళ్ళీ 1,00,000 పెట్టుబడి పెడితే రేపొద్దున ఇబ్బందొస్తే? అందుకని కొంత దాచిపెట్టుకోవడానికి పెట్టుకుంటారు. ఇన్వెస్ట్‌మెంట్ కాకుండా. హ్మ్. అత్యవసరానికి. అదేమిటి అంటే బంగారం. ఈ బంగారం ఆడవాళ్లే కొనుక్కుంటారని ఒక అపప్రథ ఉంది. మగవాళ్ళ మెడలో ఇంతంత లావు గొలుసులుండవా? ఇంతంత లావు ఉంగరాలుండవా? అవును. ఓ ఇంతంత లావు కడియాలును, బ్రేస్లెట్స్ ఉండవా? ఇవన్నీ కూడా ఒక రకంగా బంగారం ఒంటి మీద ఉండడం వల్ల వర్చస్సు పెరుగుతుంది. ఎందుకంటే ఆత్మకారకుడైనటువంటి సూర్యుడికి సంబంధించిన లోహం ఇది. అంచేత ఆత్మవిశ్వాసం పెరుగుతుంది బంగారం ఒంటి మీద ఉంటే. ఆరా పెరుగుతుంది. అందుకే దాని టెక్నికల్ నేమ్ ఏమిటి? ఆరం. ఆ! హ్మ్. కెమికల్ నేమ్ కెమికల్ నేమ్ ఆరం. ఆరం. కరెక్ట్. అవును. కనుక ఆరా పెంచేటటువంటిది. కనుక కొద్దిగా బంగారం ఒంటి మీద ఉండాలి. ఆ కొద్దిగా ఉండడం అనేది పెట్టుబడిలాగా ఉపయోగపడాలి గనక ఏం చేస్తారంటే ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా బంగారం కొనుక్కుంటారు. ఈ కొనుక్కునేది ఎక్కువ మోజు ఉండేది, రకరకాల నగలు మార్చుకునేది ఆడవాళ్లే గనక ఇది ఆడవాళ్ళు కొనుక్కుంటారు అనేటటువంటిది వచ్చింది. ఇది ఆ కమ్యూనిటీలో ఉండేది ఏదైతే ఉందో అది మనం చూసి దేన్నైనా మనది కానంత మాత్రాన మనకి ఎక్కువ ఇష్టం మనదయిన దానికన్నా. అందుకని దాన్ని వెంటనే అనుసరించే ప్రయత్నం చేస్తాం. అలా కొంటున్నాం. కొంటే తప్పేమీ లేదు గానీ, కొనాలన్న నియమం అయితే లేదు. కొనాలి, ధనత్రయోదశి రోజు బంగారం కొనాలి అని చెప్పి అది నియమంలాగా పెట్టుకుని దానికోసం స్ట్రెస్ అయ్యి చాలా బాధపడి ఇప్పుడు ధన్వంతరి జయంతి రోజున స్ట్రెస్‌తో అనారోగ్యం తెచ్చుకుంటామా? హాయిగా ఆనందంగా ఉంటామా? తెలివిగల వాళ్ళు ఆలోచించుకోవాల్సినటువంటి విషయం గదా! పర్ఫెక్ట్ అమ్మా. తెలివిగల వాళ్ళు అయిన వాళ్ళు ఎప్పుడూ కూడా తనకి, తన కుటుంబానికి, సమాజానికి, పర్యావరణానికి, దేశానికి, మొత్తం గ్లోబుకే ఉపయోగపడేది ఆలోచించాలి గానీ, ఏమిటో ఉంది. లాభంలో కొంత పెట్టి బంగారం కొనుక్కుంటే తప్పేం లేదు. కొనుక్కోవచ్చు. ముఖ్యంగా పొలాలు, ఇళ్ళు కొననటువంటి వాళ్ళు బంగారం వాళ్ళకి అత్యవసరానికి తిరుగు పెట్టుబడి పెట్టడానికి ఉపయోగపడుతుంది. కొంటారు, కొనొచ్చు. కానీ కొని తీరాలన్న నియమం లేదు. దానికోసం మనం కష్టపడక్కర్లేదు. పర్ఫెక్ట్ అమ్మా. హ్మ్. అసలు ఎటువంటి చిన్న పురుగున్నా దాన్ని ఇలా తీసేసావు హ్మ్. బుర్రలోంచి. అమ్మ మన అయిపోయింది. మన పండగలన్నీ కూడా అలాగే ఉన్నాయమ్మా. అనేకమైనటువంటి దాంట్లో అనేక స్థాయిల్లో మనకు అర్థం చెప్తాయి అవి. వాటిని అర్థం చేసుకోలేక మూర్ఖంగా, మూఢంగా, ఆహ్, అపోహలతో చేసుకోవాలా, చెయ్యక్కర్లేదా లాంటి కన్‌ఫ్యూజన్‌లలో వస్తాం. అందువల్ల అర్థం చేసుకుంటే పండగని చాలా బాగా ఆనందిస్తాం. కరెక్ట్. ఇప్పుడు ధనత్రయోదశి రోజు యమదీపాలు పెట్టుకుంటామన్నావు. హ్మ్. తర్వాత మళ్ళీ అమావాస్య యమ రోజు యమదీపాలు ఎలా పెడతాం? అదే, అదే అడుగుదామని. హ్మ్. యమదీపాలు ఎలా పెడతాము? ఇదొకటి నాకు కావాలి. నాకు తెలియాలి. ఎందుకంటే నేను ఇప్పటివరకు చెయ్యలేదు. నేను ఇప్పటి నుంచి చేద్దాం అసలు తెలుగు వాళ్ళకెవ్వరికీ మొన్నటిదాకా తెలియదు. ఉత్తర దేశీయులు చేయడం మొదలుపెట్టాక మనం కూడా చేస్తే బాగుండని చేస్తున్నాం. కనుక మనం పెడుతున్నాం. త్రయోదశి నాడు సాయంత్రం దీపాలు పెట్టే వేళకి చక్కగా దీపాలు ప్రమిదల్లో ఒత్తులు వేసి నూనె పెట్టి సింహద్వారానికి అటు ఇటు పెడతాను 2 దీపాలు. పెట్టి ఆ సింహద్వారం మీద కాసిని బియ్యం,
2 బెల్లం ముక్కలు ఇటుపక్క ఒకటి, అటుపక్క ఒకటి బెల్లం ముక్క పెట్టి యముడికి, ధన్వంతరికి మనం నమస్కారం చేసుకుంటాం. నిజానికి అప్పటికే గుమ్మాలు కడుక్కోవడం, ఆ దీపావళి సింహద్వారాలకి దీపావళి క్లీనింగ్ అయిపోతుంది. సింహద్వారాలకి వాటికి పసుపు కుంకాలు రాసుకోవడం అవన్నీ అవుతాయి. సాయంత్రం చేసేటటువంటి పని అది యమదీపాలు. అలాగే ఎప్పుడైతే యమదీపాలు పెడతారో మర్నాడు చతుర్దశి నాడు తెల్లారుజామున కూడా దీపాలు పెడతారు. అవును. ఉమ్. అదే పొద్దున్నే లేచి అభ్యంగన కార్తీక స్నానం దీపాలు చేశాక. కార్తీక దీపాలు అప్పుడే పెట్టేస్తారు. అవును. ఉమ్. ఇప్పుడు సాధ్యం త్రివర్తి సంయుక్తం అంటారు. ఉమ్. ప్రతిసారి మనం దీపం పెట్టేటప్పుడు మన ఒత్తి 3 పోగులుగా ఉంటుంది. అవును. దీపావళి రోజు 3 పోగులు ఉండవు. మనం దీపావళి ఉండవు పెట్టే కాదు, దీపం మనం పెట్టం ఓపిక లేక అంతే. ఓపిక లేక పెట్టడమేనా, అంతే పెట్టకపోవడమేనా? అంతే. అంతేనా? అంటే చిన్నప్పుడు బామ్మని చూసేవాళ్ళం మేము. అవును. బామ్మ బట్టతో కూర్చొని బట్టతో చేసేవారు. చేసేవారు. సింగిల్ చేసేవారు. ఒత్తు చేసేది అవును. బామ్మ. అది బట్టతో చేస్తే పర్వాలేదు కానీ, ఎందుకంటే అందులో ఎన్నో పోగులు ఉన్నాయిగా. అది అందువల్ల బట్టతో చేస్తే ఎన్నో పోగులు ఉన్నాయి కనుక సరిపోతుంది. మామూలుగా ఒత్తి చేస్తే మాత్రం 3 వరుసలు తప్పనిసరిగా ఉండాలి దీపానికి పెట్టే ఒత్తికి. త్రివర్తి సంయుక్తం 3 ఒత్తులు, 3 వర్తులు కలిసి ఉంటాయి. 3 లైన్స్ కలిసి ఉన్నటువంటిది పెడతాం. అది పెట్టుకుంటాం కానీ చాలామంది ఏమనుకుంటారంటే 3 ఒత్తులు వెయ్యాలి అనుకుంటారు. 3 ఒత్తులు వేస్తే వేసుకోవచ్చు, అవసరం ఏం లేదు. నిజానికి ఒక్క ఒత్తి అయినా 3 పోగులు ఉంటే సరిపోతుంది. కానీ ఒక్క ఒత్తి వేసే సందర్భం వేరే ఉంది గనక మనకు అది గుర్తొస్తుందని 2 ఒత్తులు వేసుకుంటాం. ఇది కూడా అడుగుదాం అనుకున్నాను. ఉమ్. కొన్ని సాంప్రదాయాల్లో ఉమ్. మధ్యకి పెట్టి ఒక సింగిల్ ఒత్తు ఇలా పెడతారు. అవును. ఒత్తి. ఒక సింగిల్ ఒత్తి పెట్టి దీపం పెట్టుకుంటారు. అవును. జనరలీ మన ఇళ్లలో నేను ఎక్కడ చూసినా దీపపు కుందు ఇలా ఉంటుంది. దానికి 2 ఇట్లా 2 పెట్టడం కన్నా కూడా ఒకటి మధ్యలో బొడ్డు ఒత్తి, ఒకటి అడ్డ ఒత్తి వేస్తాం. అదే బొడ్డు వేస్తాం. ఒత్తి వేయడం కుదరని సందర్భంలో చేత కావట్ల చాలా మందికి ఈ మధ్య చేయడం. ఆ బొడ్డు ఒత్తి చేస్తే కూడా అది కూడా వాలిపోయి అడ్డ ఒత్తి లాగానే దీన్ని అడ్డ ఒత్తి, దాన్ని బొడ్డు ఒత్తి అంటారు. అలా కుదరక ఇలా వేస్తున్నాం. 2 ఒత్తులు వేయడమే పద్ధతి. 3 ఒత్తులు వేస్తారు. ఎందుకు వేస్తారంటే నేరుగా అగ్గిపుల్లతో దీపం వెలిగించకూడదు. ఇది కూడా అడుగుదాం అనుకున్నాను. చాలా మంది అగ్గిపుల్లతో దీపం వెలిగిస్తారు. కానీ మన ఇళ్లలో మనం అలా చేయం. మనం ఏకహారతిలో ఒక ఒత్తి వేసి ఆ ఒత్తి వెలిగించి దీంతో వెలిగిస్తాం కనుక 3 ఒత్తులు వేసుకునే అలవాటు అక్కడొచ్చింది. అంతేగాని కుందిలోనే 3 ఒత్తులు వెయ్యాలని అది చూసి వీడు చెప్తారు. దీన్ని మోహిని ఒత్తో ఏదో అంటారు. అంటే అలా వాడకానికి వాడతామే తప్ప మామూలుగా కాదు అన్న ఉద్దేశంతో. బట్టతో చేసే దాంట్లో ఎన్నో పోగులు ఉంటాయి గనక పర్వాలేదు. అది సింగిల్ ఒత్తి అది వేస్తే పర్వాలేదు. 2 ఒత్తులు, అది కూడా 2 ఒత్తులు వెయ్యాలి వేస్తాం ప్రమిదలో. ఇప్పుడు చాలా మంది ఈ నువ్వుల నూనెతోటి దీపం పెట్టడం ఓపిక లేక రెడీమేడ్గా క్యాండిల్స్ కొనేసి పెట్టేస్తున్నారు. ఇప్పుడు నువ్వు ఇంతకు ముందు చెప్పిన వీడియోల్లో వాటిల్లో చూసిన దాన్ని బట్టి జనరల్గా దీపావళికి ఆ చలి వలన దీపాలు పెడితే అది కొంచెం వెచ్చదనం ఇస్తుంది కనుక దీపాలు పెడతారు. ఇదంతా విన్నాం మనం. అందుకని ఇప్పుడు ఈ వ్యాక్స్ క్యాండిల్స్ తోటి దీపం పెట్టడం ఎంతవరకు రైట్? ఎంతవరకు కాదు, అసలు రైట్ కానే కాదు. ఆఖరికి మనం దీప ప్రజ్వలన మొదలైన కార్యక్రమాలు చేసేటప్పుడు కూడా కొవ్వొత్తితో దీపాలు వెలిగించడం అనేది పద్ధతి కాదు. వెలిగించం. అగరవత్తితో వెలిగించచ్చు. అగరబత్తితో పర్వాలేదు, కొవ్వొత్తితో అయితే కాదు. అగ్గిపుల్లతో కూడా ఇంకా రెండో పక్షం అంటారు. అస్సలు కొవ్వొత్తితో చేయకూడదు. ఇంకో ఏకహారతి పెట్టి వెలిగిస్తే బాగానే ఉంటుంది. ఈ మధ్యకాలంలో చాగరాయి గానసభలోనే చెప్పగా పాపం వాళ్ళు ఏకహారతి పెట్టి అందులో ఒక ఒత్తి వేసి దీప ప్రజ్వలనకి పెట్టి మొదట్లో నాకు చెప్పేవారు, అమ్మ మీరు చెప్పినట్టు వేస్తున్నాను చూడండి అని. ఇప్పుడు అది అలవాటైంది పద్ధతి. అంతేగాని ఇన్ని చెయ్యాలని ఏం లేదమ్మా. దాంతో ఆ దీపం వెలిగించడానికి మాత్రమే ఆ ఒత్తి వాడతారంతే. నేను కూడా మా అమ్మయ్యలో జరిగిన ఏ ఈవెంట్కైనా, ఎక్కడ ఎప్పుడు ఏ కార్యక్రమం జరిగినా మేము దీపం పెట్టినప్పుడు నాకు ఏకహారతి లేదు కాబట్టి
నేను అగరబత్తితో వెలిగిస్తాను దీపం. నేను డైరెక్ట్‌గా అగ్గిపుల్లతో వెలిగించను ఇంకా. హారతి తెచ్చుకుంటే సరి తెప్పిద్దాం, తెచ్చేసుకుంటాను ఇప్పుడు. అయిపోతుంది. అంతకన్నా పెద్ద సమస్య ఏం లేదు, విషయం ఏం కాదు అది. అది. తర్వాత ఇంకొకటి, అలా దీప ప్రజ్వలన అది చేసినప్పుడు అంత బాగా పెడతారు కానీ, పూలు కూడా అలంకరిస్తారు కానీ, కుంకుమ పెట్టడం మర్చిపోతారు. అవును. అదొకటి కూడా తప్పనిసరిగా పెడితే కానీ, దీప ఆరాధన అన్నాం మనం. దీపాన్ని ఆరాధిస్తాం. దీపాన్ని ఆరాధించేటప్పుడు దానికి కనీసం గంధం కుంకుమ లేదా పసుపు కుంకుమ అన్న దానికి పెట్టడం అన్నది పద్ధతమ్మ. ఆ, కుంకం పెట్టకుండా దీపం పెట్టే సందర్భం ఉంటుంది కదా, హ్మ్. హ్మ్. అందుకని తప్పనిసరిగా కుంకుమ పెట్టాలి, శుభం కనుక. అయితే మరి దీపావళి రోజు రాముడు అయోధ్యకి వచ్చాడు అంటారు. అది కరెక్టేనా మరి? త్రేతాయుగంలో రాముడు అయోధ్యకు వచ్చాడు గనక అందరూ దీపాలు వెలిగించి నువ్వు వచ్చావు మాకు హ్మ్. పండగ అని చెప్పి చేశారని. అలాగే ద్వాపర యుగంలోనేమో నరకాసురుని సంహరించాడని. కలియుగంలోనేమో విక్రమాదిత్యుడు హూణుల్ని శకుల్ని పంపించేసేయడం వల్ల విక్రమ్ సంవత్ మొదలయ్యేది ఇదే. అందుకే ఉత్తర దేశంలో ఈ రోజే సంవత్సరాదని చెప్పుకుంటున్నాం కదా, అవును. అవును. అది జరుగుతోందని. దేవలోకంలో కూడా ఇంద్రుడు కోల్పోయినటువంటి స్వర్గలక్ష్మిని లక్ష్మీదేవి నారాయణుడిని చేరుకున్నాక వచ్చింది కనుక దేవలోకంలో కూడా దీపావళి చేసుకుంటారని ఇవన్నీ చెప్తారు. విక్రమాదిత్యుడిది మనకి చారిత్రక సత్యం, దేవలోకంది కూడా పురాణాల్లో ఉంది. సరే, ద్వాపర యుగంలో కృష్ణుడు నరకాసురుని సంహరించడం ఉన్నది. రాముడిది మాత్రం ఎందుకో వాల్మీకి రామాయణంలో లేదు, మరి ఏ రామాయణంలో ఉందో నాకు తెలియదు. హ్మ్. Got it. హ్మ్. దీపావళి కార్తీక మాసంలో వస్తుందా? దీపావళి మరుసటి రోజు కార్తీక మాసం మొదలవుతుందా? ఇది చాలా పెద్ద డౌట్. ఇక్కడ చిన్న తేడా ఉంది. ఏమిటంటే, మీకు సంస్కృత గ్రంథాలన్నింటిలోనూ చాలా వరకు కార్తీక అమావాస్య దీపావళి అని ఉంటుంది. అదే అందుకనే వచ్చింది. ఉంటుంది. హ్మ్. కానీ నిజానికి అది ఆశ్వయుజ అమావాస్య, ఆశ్వయుజ కృష్ణ అమావాస్య. ఎందుకు ఈ తేడా ఉందో చెప్తా. చెప్పమ్మా please. మనకి తెలుగు వాళ్ళకి చాలా వరకు మహారాష్ట్రులకి కన్నడిగులకి నెల అమావాస్య తర్వాత మొదలవుతుంది. పాడ్యమి రోజు నెల మొదలు. అమావాస్య అయిన పాడ్యమి, పాడ్యం అంటే మళ్ళీ పౌర్ణమి తర్వాత పాడ్యం వస్తుంది, అందుకు చెప్తున్నా. అమావాస్య వెళ్ళినటువంటి పాడ్యమి నాడు మనకి నెల మొదలవుతుంది. పూర్ణిమ నెల మధ్యలో ఉంటుంది, అమావాస్య నెల చివరిలో ఉంటుంది. కానీ ఉత్తర దేశీయులకి పూర్ణిమ వెళ్ళినటువంటి పాడ్యమి నాడు నెల మొదలవుతుంది. తమిళనాడులో కూడా అంతే అనుకుంటా. తమిళనాడులో కూడా కొంతేమో వాళ్ళు సౌరమానం ప్రకారం వాళ్ళ నెలలు సౌరమానంలో ఉండే రాసులు బట్టి ఉంటాయి. ధనుర్మాసము, తులామాసము, మకర మాసము అని సూర్యుడు ఏ రాశిలో ప్రవేశిస్తే ఆ రాశి పేరు చెప్పుకుంటారు. అది కాక తిథుల ప్రకారం చెప్పుకునేది మన తర్వాత. అంటే ఉత్తర దేశానికి తమిళనాడుకి కరెక్ట్గా నెల తేడా ఉంటే మధ్యలో మనం వీళ్లతో 15 రోజులు వాళ్ళతో 15 రోజులు మనకు కలిసి ఉంటుంది, పంచుకుంటున్నాం. అందువల్ల ఎందుకంటే నిజంగా ఆంధ్రదేశం ఏదైతే ఉందో, ఆంధ్రదేశం అంటే ఇక్కడ మళ్ళీ పొరపాటు పడకండి ఎవరూను, తెలుగు మాట్లాడే వాళ్ళందరూ ఉన్న ప్రదేశం. ఇప్పుడు మాట్లాడాలంటే భయం వేస్తుంది కనుక ఈ తెలుగు రాష్ట్రం ఏదైతే ఉందో, ఇప్పటి లెక్క ప్రకారం కాకుండా శాతవాహనులు పరిపాలించినప్పటి నుంచి ఉన్నటువంటి ఆంధ్ర శాతవాహనులు పేరున్న వాళ్ళు ఉన్నారే, వాళ్ళు పరిపాలించిన ప్రాంతం అంతా కూడా ఉత్తర దక్షిణ దేశాలకు మధ్య వారధిగా ఉంది. అంచేత అటు ఇటు కూడా మనకి రెండు పక్కల నుంచి కూడా ఈ సంస్కృతి అలవాటు, ఆ సంస్కృతి అలవాటు. మీరు గమనించినట్టయితే దక్షిణానికి ఉన్నటువంటి దానికి ఉత్తరానికి ఉన్నటువంటి దానికి సంస్కృతుల్లో చాలా పెద్ద తేడా ఉంటుంది. మనం వీళ్ళకి కొంచెం దగ్గరగా ఉంటాం, వాళ్ళకు కొంచెం దగ్గరగా ఉంటాం, మనదంటూ మనకుంది, ఎటు కావాలంటే అటు కలవగలం, అట్లా ఉంటుంది. ఇలా ఉండడం వల్ల మనకి కృష్ణపక్షంలో వచ్చే ప్రతిదీ కూడా వాళ్ళకి ముందు మాసంలో వచ్చినట్టు ఉంటుంది, మనకేమో ఈ మాసంలో వచ్చినట్టు ఉంటుంది. దీని ప్రకారం కార్తీక మాసం కార్తీక మాసం ఎప్పుడు మొదలవ్వాలి? అమావాస్య మర్నాడు మొదలవ్వాలి కనుక దీపావళి అమావాస్య ఏదైతే ఉందో దాని మర్నాటి నుంచి కార్తీక మాసం. ఉదాహరణకి ఈ సంవత్సరం 20వ తారీఖు మనం
దీపావళి చేసుకుంటాం. 21 సూర్యోదయానికి అమావాస్య ఉంది. అంచేత ఏ అమావాస్యది? ఆశ్వయుజ కృష్ణ అమావాస్య. కనుక కార్తీక మాసం ఎప్పుడు మొదలైంది? 22వ 22న. తారీఖు నుంచి మొదలైంది. అది లెక్క. ఇదే మనకి తరచుగా కనిపించేటటువంటిది. అలాగే రాధాష్టమి అవి కూడా మనకి శ్రావణ మాసంలో వచ్చేటటువంటి దాన్ని పట్టుకుని వెనక ముందు మార్చుకుంటూ ఉండడం జరిగింది. కృష్ణపక్షంలో వచ్చేవన్నీ కూడా ఉత్తర దేశంలో లెక్క ప్రకారం ముందు నెలలోకి పెడతాయి, మనకి తర్వాత నెలలోకి వస్తాయి. అంతెందుకు, కార్తీక బ్రహ్మోత్సవాలు చేస్తారు తిరుపతిలో. కార్తీక బ్రహ్మోత్సవాలు ఎప్పుడు చేస్తారమ్మా? మార్గశిర మాసం, మనకి మార్గశిరం వచ్చాక చేస్తారు. అవును. ఎప్పుడు అనుమానమే, అమ్మవారిది కార్తీక బ్రహ్మోత్సవాలు అంటారు, అప్పటికే అమావాస్య అయ్యాక కదా మొదలు పెడతారు. మనకు మార్గశిరం వచ్చేసింది కదా అంటే వాళ్ళకి ఇంకా కార్తీక నడుస్తుంది. ఇది తేడా. ఈ ప్రాంతాలలో ఉన్నటువంటి తేడాల బట్టి పేర్లే తేడా, నక్షత్ర గమనాలు యథాప్రకారమే ఉంటాయి, పేర్లలో మాత్రమే తేడా వస్తాయి. ఈ టాపిక్ మీద చాలా డిస్కషన్స్ నడిచాయి మాకు, మా ఫ్రెండ్స్కి మధ్యలో కూడా. దీపావళి కార్తీక మాసం అంటారు. కాదయ్యా, మరుసటి రోజు మొదలవుతుందయ్యా కార్తీక మాసం అంటాం ఎందుకంటే మేము. ఆ పుస్తకాలన్నీ చదివి చిన్నతనంలో ఈ గ్రంథాలలో వివేచన చేసే వరకు కూడా కార్తీక అమావాస్యే దీపావళి అన్న దృష్టిలో ఉండేవాళ్ళం చిన్నప్పుడు కూడా మనం అందరం. ఎప్పుడైతే ఇదేమిటి అమావాస్య తర్వాత కదా నెల మారుతుంది, ఇది ముందుకెట్లా వస్తుంది అని ఆలోచన చేసి వీటన్నిటిని అధ్యయనం చేశాక ఈ తేడా మనకు తెలియడం జరిగింది. కార్తీక పురాణాలు ఇవి గనక చదవండి మీరు, చదివితే అందులో 15 రోజులకు సంబంధించిన విశేషాలే ఉంటాయి. ఓహో. పూర్ణిమ దాకా ఉంటాయి కథలన్నీ, పూర్ణిమ తర్వాత ఉండవు. అది కూడా అనుమానంగా ఉండేది, పూర్ణిమ దాకానే ఎందుకు ఉంటాయి, ఇంకా పూర్ణిమతో కార్తీక మాసం అయిపోతుందా అని. ఎందుకంటే కార్తీక మాసం ముందే మొదలైంది, దాని గురించి దీపాలు పెట్టడం అన్నది దీపావళితో ధనత్రయోదశితో మొదలైంది, పూర్ణిమతో పూర్తయిపోయింది కార్తీక మాసం. కార్తీక కృష్ణ పాడ్యమి నుండి ప్రత్యేకంగా మనకి కార్తీక పురాణాదుల్లో ఏ రోజు ఏం చేయాలో ప్రత్యేకంగా చెప్పబడి ఉండదు. ఓ, హ్మ్. చాలా స్ట్రేంజ్గా ఉంది, వియర్డ్గా ఉంది. Strange గా? ఏంటి, వాట్ ఈస్ ద పుస్తకంలో కొన్ని పేజీలు మిస్సింగ్ లాగా ఉంది. అదే చిన్నప్పుడు అదే అనిపించేది. ఇవన్నీ ఉండి అనుమానాలుండి వాటి గురించి ఆలోచన చేయగా ఎన్నో సంవత్సరాలు వీటి గురించి ఆలోచన చెయ్యగా నాకు తోచిన విషయం ఇది.